హలో గైస్, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడికి ఏదో ఒక గోల్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ గోలు లేకుండా ఎవ్వడు కూడా ఈ భూమి మీద ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక గోల్ ఉండిద్ది ప్రతి ఒక్కడికి. దాని తర్వాత అది అచీవ్ చేయాలి అనే ఒక తాపత్రయం కూడా ప్రతి ఒక్కడికి ఉండిద్ది. మరి అయితే దాంట్లో ఎంతమంది రీచ్ అవుతున్నారో అనేదే ఇక్కడ పాయింట్. సో మరి నాకు తెలిసైతే అనుకున్నది సాధించేవాళ్ళు దాదాపు 1%, 2% మాత్రమే ఉంటారు. అంతకంటే ఎక్కువ కూడా ఉండరు. మరి దీని అంతటికి రీజన్ ఏంటి? ఎందుకు ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు, తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు అనేది ఈరోజు మనం మాట్లాడదాం. అయితే ఫైనల్గా అసలు ఇక్కడ ప్రతి ఒక్కడికి గోల్స్ ఉంటాయి. కానీ దానికోసం వెయిట్ చేసే అంత పేషెన్సీ ఎవరి దగ్గర ఉండదు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే దానికోసం వర్క్ చేసే ఓపిక ఎక్కువ మందికి ఉండదు. దానికోసం ఎప్పుడు అయినా సరే ప్రతి ఒక్కడికి సక్సెస్ అనేది తొందరగా రావాలా. సో సక్సెస్ తొందరగా వస్తే పక్కనోడు నన్ను గ్రేట్ అంటాడు. సక్సెస్ రాకపోతే ఫెయిల్ అయితే పక్కనోడు నన్ను వేస్ట్ గాడు అని అంటాడు అని చెప్పేసి చాలామంది ఒపీనియన్స్ ఇలానే ఉంటాయి. సో ఫ్యాక్ట్గా చెప్పాలంటే సక్సెస్ వస్తే సమాజం నిన్ను అప్రిషియేట్ చేసిద్ది, ఫెయిల్యూర్ వస్తే సమాజం నిన్ను డిసప్పాయింట్ చేసిద్ది. మరి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రతి ఒక్కరి చేత గొప్ప అనిపించుకోవాలి అని మాత్రం ప్రతి ఒక్కడు ఆలోచిస్తాడు. ఇది నువ్వు ఓకే అన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. సో అందుకోసమే ప్రతి ఒక్కడు కూడా హై రేంజ్ గోల్స్ పెట్టుకుంటాడు. హై రేంజ్ గోల్స్ పెట్టుకున్నప్పుడు మరి దాన్ని సాధించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఉండిద్ది. రీజన్ ఏంటంటే హై రేంజ్ గోల్స్ నువ్వు సాధించినప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం నీకు సలాం కొట్టిద్ది. సో నిన్ను ఒక గుర్తించిద్ది, దాని తర్వాత నీకు ఒక హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చిద్ది అనే ఒక ఆలోచన మాత్రమే నీకు. మరైతే నేను చెప్పేది ఏంటంటే మరి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ నువ్వు పెట్టుకొని ఒక సక్సెస్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేవు. 99% నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేవు. ఎందుకంటే నీకు ఈ రెస్పెక్ట్, హ్యూజ్ క్రౌడ్ ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఫస్ట్ కావాలి. దానికోసం నువ్వు సక్సెస్ కావాలి అనుకుంటావు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ సొసైటీని వదిలేసే. ఎందుకన్నా నువ్వు అనొచ్చు, నీకు ఈ సొసైటీని పట్టించుకోవడం వల్ల నీకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంది అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. అయితే అసలు సొసైటీని వదిలేయమంటున్నావు, రీజన్ ఏంది అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ అయ్యావు అంటే ఎవడో పక్కనోడు వచ్చి, మీ ఇంటి పక్కనోడు వచ్చి నువ్వు గ్రేటర్ అబ్బాయి, చాలా బాగా చేసావు అని చెప్పేసి నిన్ను సపోర్ట్ చేస్తాడు. సో నిన్ను పొగుడుతాడు, దానికి నువ్వు ఉపయోగిపోతావు. దాని తర్వాత రేపు ఇంకో మ్యాచ్లో నువ్వు డక్అవుట్ అవుతావు. సో దాంట్లో వచ్చేసరికి నిన్ను దాని తర్వాత రోజు వచ్చేసరికి ఏంది అవుట్ అయ్యో, బాగా ఆడతావు అనుకుంటే అని చెప్పేసి వాడే నిన్ను కొంచెం డిసప్పాయింట్ చేస్తాడు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అరే మొన్న పొగిడాడు, ఈరోజేమో వీడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి వాడి ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ అవ్వలేదని చెప్పేసి నువ్వు డిసప్పాయింట్గా ఫీల్ అవటం జరిగింది. అంటే వాడెవడో ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ అవ్వలేదని చెప్పేసి నీ మీద ప్రెషర్ పెట్టుకొని నువ్వే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సొసైటీలో పక్కనోని వదిలేసే, వాడు ఏదనుకుంటాడు అనేది నువ్వు పట్టించుకోకు. నువ్వు పక్కనోడికి ఎప్పుడైనా నువ్వు చూపించాల్సింది నువ్వు ఒక జీరో అని చెప్పేసి వాడికి నువ్వు చూపించుకో. ఎందుకంటే నువ్వు ఒక జీరో అని ఎప్పుడైతే వాడికి అర్థమైందో వాడికి నీ మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే నువ్వు ఫ్రీగా నీ సక్సెస్ వైపు నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. సో ఎప్పుడైతే పక్కనోడు నిన్ను గ్రేట్గా అనుకుంటున్నాడో, గ్రేట్గా ఎప్పుడైతే అనుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు వాడికి నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగాలని నువ్వు ట్రై చేస్తావు. అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా నువ్వు స్టెప్ వేయాల్సిందే. ఎందుకంటే వాడి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉండొచ్చు, సో నువ్వు చేసే పని లోలో ఉండొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా నీకు 2 ప్రెషర్స్ ఉంటాయి. ఇటు సక్సెస్ రావాలి, దాని తర్వాత అటువైపు వాడిచ్చే హ్యూజ్ రెస్పెక్టివ్ కావాలో, వాడి ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ అవ్వాలి. సో కాబట్టి వాడెవడో ఎక్స్పెక్టేషన్స్ కోసం నువ్వు దాన్ని రీచ్ అవ్వాలి అనుకోవటమే ఇక్కడ వచ్చే ప్రాబ్లం. సో మరి ఒకసారి ఫెయిల్ అయ్యావు, సరే ఫెయిల్ అయితే ఇంకొక రకం వస్తాయి. అదేంటి అంటే వేరేవాడు వచ్చి, అదే పక్కింటోడు వచ్చి ఏంట్రా ఇలా చేసావు నువ్వు, వేస్ట్ గాడివి అని చెప్పేసి వేరేవాడు అంటాడు. సో మరి అలాంటి వాడిని నువ్వు దవడ మీద పెట్టి పేకాలా అంటే అస్సలు పేకొద్దు. హ్యాపీగా ఫీల్ అవ్వు. ఎవడైనా సరే నువ్వు ఒక చేతగాని వెధవా అని నిన్ను అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వు. ఎందుకంటే వాడి ఎక్స్పెక్టేషన్స్ నీ మీద చాలా లోగా ఉన్నాయి.
ఎప్పుడైతే పక్కనోడి ఎక్స్పెక్టేషన్స్ నీ మీద లోగా ఉంటాయో అప్పుడు నువ్వు ఎదగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నోళ్ళు వాళ్ళకి నువ్వు ఎప్పుడైనా సరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నువ్వు డిసైడ్ అయిన రోజు, ఇంకా సమాజం ఏది అనుకున్నా పర్లేదు అని నువ్వు ఫిక్స్ అయిన రోజు నీ దారిలో నువ్వు వెళ్ళగలుగుతావు, నీకు నచ్చినట్టు నువ్వు బతకగలుగుతావు. సో అదే సిచ్యువేషన్లో నువ్వు అనుకున్న గోల్ కోసం నువ్వు ఫ్రీగా ముందుకెళ్ళగలుగుతావు. సో నువ్వు ఫెయిల్ అయినా సరే, నువ్వు ఏ గోల్ కోసం అయితే ట్రై చేస్తున్నావో ఆ గోల్ కోసం ట్రై చేసేటప్పుడు నువ్వు ఫెయిల్ అయినా సరే వీళ్ళెవరూ నన్ను పట్టించుకోరు అనే ఒక కాన్ఫిడెన్స్ నీకు వస్తే ఆటోమేటిక్గా దాని నుంచి, ఆ ఫెయిల్యూర్ నుంచి నువ్వు నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఆ నాలెడ్జ్ గ్రాస్ప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తావో నీ సక్సెస్ రేటు ఒక్కో పర్సెంట్ ముందుకెళ్తూ ఉండేది. ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ అంతా ఒకటే, సక్సెస్ రేటు ఎంత లెవెల్లో ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది నువ్వు గ్రాస్ప్ చేసుకునే నీ యొక్క నాలెడ్జ్ని బట్టి ఉండేది. సో కాబట్టి ఫస్ట్ నువ్వు నాలెడ్జ్ పెంచుకో, పక్కన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని పెంచుకో. మాకు నీ నాలెడ్జ్ని ఎలా పెంచుకోవాలనేది ఆలోచించు, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండు, ఇంకా ఎలాగ ఇంప్రూవ్ అవ్వాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఆటోమేటిక్గా సక్సెస్ నీకు ఖచ్చితంగా వచ్చింది. సో అయితే నువ్వు అనొచ్చు, అన్న మరి మా ఇంటి పక్కన అందరూ రిలేటివ్సే, సో వాళ్ళ మాటలు నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? వాళ్ళ కోసమే కదా, వాళ్ళందరూ నా వాళ్ళు కదా, మరి వాళ్ళని పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతాను? నేను కూడా మనిషినే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని నా వాళ్ళు కాదు అని చెప్పేసి, వాళ్ళు ఏదన్నా సరే నాకు అనవసరం అని చెప్పేసి ఎలా ఉండమంటావు అని నువ్వు అనొచ్చు. సో దీని అంతటికీ ఒకటే పరిష్కారం, ఒకటే గుర్తుపెట్టుకో. నీ రిలేటివే పక్కన ఉన్నాడు, వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు వాడు కూడా. సో నిన్ను ఈ క్షణం వచ్చి నీ దగ్గరికి నిన్ను సపోర్ట్ చేశాడు, నిన్ను పొగిడాడు, తర్వాత క్షణం వాడికి ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో 100 రకాల ఆలోచనలు ఉంటాయి, అంటే వాడికి 100 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో. ఆ సిచ్యువేషన్లో కూడా నీ గురించి ఆలోచిస్తాడా అంటే ఆలోచించడు. మరి ఇదే ఫెయిల్ అయినప్పుడు ఇంకోడు వచ్చి నిన్ను తిట్టాడు, సో వాడొచ్చి మళ్ళీ నిన్ను తిట్టిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వాడింట్లో కష్టాలు వాడు అనుభవిస్తూ ఉన్నాడు. మరి అప్పుడు పద్దాకులు 24 గంటలు, రోజులో 24 గంటలు నీ గురించి ఆలోచిస్తాడంటే ఇక్కడ ఎవ్వడికి 24 గంటలు నీ గురించి ఆలోచించే టైం ఉండదు. సో నీ గురించి ఆలోచించాలంటే లేదంటే మహా అయితే ఒక 5 మినిట్స్ మాత్రం నీ గురించి తప్పుగా అనుకుంటాడు ఎవడనుకున్నా. దానివల్ల నీకు పోయేది ఏమన్నా ఉందంటే ఏదీ లేదు. సో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే పక్కన వదిలేసి నీ గోల్ వైపు నువ్వు వెళ్ళు. పక్కన నీ గురించి ఎంత తక్కువగా అనుకుంటే అంత ఎంజాయ్ చేయి. ఎందుకంటే వాళ్ళు నీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనప్పుడు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. లేదంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు రీచ్ అవ్వాలి అనే ఆలోచనలో కనుక నువ్వు ఉంటే నిన్ను గొర్రెం చేసేది ఈ సమాజం. నువ్వు గొర్రె అవ్వాలా, లేదంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలా, ఏది కావాలో నువ్వు ఆలోచించుకో. మరి అయితే ఫైనల్గా మరి మన టాపిక్ గోల్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది. సమాజాన్ని వదిలేసామన్నా, మరి సమాజాన్ని వదిలేసిన తర్వాత మరి సక్సెస్ ఎలా అవ్వాలి అని నువ్వు అనొచ్చు. సక్సెస్ అనేది ఎప్పుడైనా సరే కొన్ని కీ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉండేది. అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసరికి నీకు ఏదైనా సక్సెస్ రావాలంటే ఫస్ట్ దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినంత మాత్రాన సక్సెస్ వచ్చిద్దా అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడికి సక్సెస్ రావాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కడు ఇండియన్ క్రికెట్ టీంలో ఉంటాడా అంటే ఉండడు. సో మరి దాని తర్వాత కొంచెం లక్ అనేది ఫేవరబుల్ చేయాలి. లక్ అనేది నీ చేతిలో ఉందా అంటే 99% నీ చేతిలో ఉండదు. మరి లక్కును కూడా బీట్ చేసేది ఏదన్నా ఉందా అంటే అది నీ టాలెంట్ ప్లస్ కన్సిస్టెన్సీ కలిపితే, దానికి నాలెడ్జ్ అనేది తోడైతే ఆటోమేటిక్గా సక్సెస్ నీ ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు నువ్వు అనొచ్చు, ప్రతి ఒక్కళ్ళు మన ఇండియన్ క్రికెట్ టీంలో ఇప్పటివరకు చాలా బౌలర్స్ వచ్చారు, బుమ్రా లాగా సక్సెస్ అయిన వాళ్ళు ఎందుకు లేరు అనే డౌట్ నీకు రావచ్చు. ఎందుకంటే బుమ్రా ఒక నాలెడ్జ్ని బాగా గ్రాస్ప్ చేసుకోగలిగాడు. ఆ నాలెడ్జ్ ఏందయ్యా అంటే బాల్ని వేరియేషన్స్లో ఏ టైంలో ఎలా వేయాలి, దాని తర్వాత
ఎటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి బౌలింగ్ వేయాలి అనేది బాగా గ్రాస్ప్ చేసుకున్నాడు. సో అదే నాలెడ్జ్ మనం గ్రాస్ప్ చేసుకోగలమా అంటే మేబీ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో మరి మీరు ఎవరినైనా చూడండి, ఏ బౌలర్నైనా చూడండి, ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో బుమ్రా లాగా కన్సిస్టెంట్గా వేసే బౌలర్ ఉన్నాడా అంటే 99% లేరని చెప్తాం. ఎందుకంటే ఆ పెక్యులర్ క్యారెక్టర్, ఆ నాలెడ్జ్ని గ్రాస్ప్ చేసుకోగలిగాడు. ఆ నాలెడ్జ్ని నువ్వు ఎప్పుడైతే గ్రాస్ప్ చేసుకోగలవో అప్పుడు మాత్రమే నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు. అసలు సక్సెస్ అవ్వాలి అంటే మన గోల్ గురించి ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలా, దాన్ని సాధించాలంటే ఏం చేయాలని ఒక ఐడియా ఉండాలా. సో ఇవన్నీ నీకు తెలిసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఎలాంగ్ విత్ నీ కన్సిస్టెన్సీ వర్క్తో పాటు, దాని తర్వాత దాని గురించి నాలెడ్జ్తో పాటు నువ్వు చేసే వర్క్ సక్సెస్సా ఫెయిల్యూరా అని ఆలోచించినంత వరకు, నువ్వు ఏదో ఒక నాలెడ్జ్ గ్రాస్ చేసుకున్నంతసేపు, నువ్వు సక్సెస్ కోసం పోరాడుతూ ఉన్నంతసేపు నువ్వు ఫెయిల్ అవ్వవు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఓకేనా?